మాస్ మహారాజా రవితేజకి ప్రమాదం జరిగింది. రవితేజ కెరియర్ లో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న RT-75 చిత్ర షూటింగ్ లో చేతికి తీవ్ర గాయమైంది. దీంతో ఆయన్ని యశోద ఆసుపత్రిలో చేర్పించగా శస్త్రచికిత్స చేసిన డాక్టర్లు కీలక సూచనలు చేశారు. 6 వారాల పాటు పూర్తిగా రెస్ట్ తీసుకోవాలని సూచించారు డాక్టర్లు. షూటింగ్ సమయంలో దెబ్బ తగిలిందని, అయినప్పటికీ ఆయన షూటింగ్ లో పాల్గొన్నారని, దీంతో ఆపరేషన్ చేయాల్సి వచ్చినట్లు సినిమా వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం రవితేజ ఆరోగ్యం నిలకడగా ఉందని, ప్రస్తుతం రవితేజ విశ్రాంతి తీసుకుంటున్నట్లు సన్నిహితులు తెలిపారు. ఈ విషయం తెలిసిన అభిమానులు ఆయన త్వరగా కోలుకోవాలని కోరుతున్నారు. సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ ఫార్చ్యూన్ 4 సినిమాస్, శ్రీకర స్టూడియోస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో ధమాకా బ్యూటీ శ్రీలీల నటిస్తున్నారు. ఇప్పటికే రవితేజ శ్రీలీల కాంబినేషన్ లో వచ్చిన ధమాకా సూపర్ హిట్ కావడంతో అమ్మడికి ఈ అవకాశం వచ్చింది. ఈ చిత్రంలో నెగటివ్ రోల్ లో నవీన్ చంద్ర నటిస్తున్నారు. రచయితగా పనిచేసిన భోగవరపు భాను ఈ చిత్రంతో దర్శకుడిగా ఎంట్రీ ఇవ్వనున్నాడు. యాక్షన్ అండ్ కామెడీ ఎంటర్టైనర్ గా ఈ చిత్రం రాబోతోంది. గతంలో సామజ వరగమన, వాల్తీరు వీరయ్య, ప్రస్తుతం బాలయ్య, బాబీ కొల్లి సినిమాకు మాటలు అందించారు. ఇప్పుడు రవితేజ సినిమా మీద పూర్తి దృష్టి పెట్టారు. కాగా సినిమా శరవేగంగా సాగుతుండగా ఇంతలోనే ప్రమాదం చోటు చేసుకుంది. రీసెంట్ గా రవితేజ హీరోగా వచ్చిన మిస్టర్ బచ్చన్ ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. దీంతో ఆ వెంటనే తన కొత్త చిత్రం షూటింగ్ లో బిజీ అయిపోయాడు. ఈ చిత్రం షూటింగ్ లో రవితేజ కుడి చేతి కండరాలు చిట్లటం జరిగింది. అయితే అంత గాయపడినా సరే లెక్క చేయకుండా రవితేజ షూట్ లో పాల్గొనడంతో గాయం మరింత ఎక్కువైందట. వెంటనే ఆయన హైదరాబాద్ లోని యశోద హాస్పిటల్స్ లో జాయిన్ అయ్యారు. గురువారం యశోద హాస్పిటల్ డాక్టర్లు రవితేజకు సర్జరీని నిర్వహించినట్లు తెలిసింది. సర్జరీ విజయవంతంగా ముగిసినట్లు తెలియగా గాయం నుంచి పూర్తిగా కోలుకోవడానికి 6 వారాలు విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అప్పటి వరకు రవితేజ షూటింగ్ కు దూరంగా ఉండనున్నట్లు మూవీ టీం వెల్లడించింది.